నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నెల్లి ఊచకోత ఇవాళ ఎందుకు హిమంత్ బిశ్వ శర్మ దాని గురించి ప్రస్తావన చేస్తున్నారు? ఎందుకు అస్సాం అసెంబ్లీలో దాని గురించిన ప్రత్యేక ప్రస్తావన తేవాలనుకుంటున్నారు? కారణం ఏంటి? బహుశా 1990స్లో పుట్టిన వాళ్ళకి 1980స్లో పుట్టిన వాళ్ళకి నెల్లి ఊచకోత గురించి తెలిసి ఉండకపోవచ్చు. కానీ చరిత్రలోకి వెళ్ళాలి. అప్పటి ప్రధానమంత్రి, అప్పటి అస్సాం ముఖ్యమంత్రి తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు, అలాగే అప్పటి ప్రతిపక్ష నేత వాజ్పేయి ఆ రోజు చేసిన వ్యాఖ్యలు, వీటన్నిటికి సంబంధించిన ప్రస్తావన ఒకసారి చేసుకుంటే కానీ ఈరోజు పశ్చిమ బెంగాల్లో తలెత్తిన ఈ అక్రమ బంగ్లాదేశీ వలసదారులు తిరుగు ప్రయాణం గురించి మనం కనెక్ట్ చేసుకోలేం. నెల్లి ఊచకోత చదివితేనే కానీ బంగ్లాదేశీల అక్రమ వలస గురించి మనకి సంపూర్ణంగా అర్థం కాదు. బెంగాల్కి అస్సాంకి ఉన్న కనెక్షన్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది చరిత్ర గురించి తెలుసుకోకపోతే వర్తమానంలో మనం ఉండి కూడా భవిష్యత్తు గురించి ఆలోచించలేని పరిస్థితి. సో ఆ చరిత్ర ఏంటి, విద్యార్థి దశలో దాని గురించి సమగ్రంగా కథనాలు, వాస్తవాల్ని దగ్గర నుంచి చూసిన సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు అంతా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాను. నమస్తే సురేష్ కొచ్చాటిల్ గారు. నిజానికి నెల్లి ఊచకోత గురించి మీరు చెప్పారు నిన్న మాట్లాడినప్పుడు, ఈరోజు మాట్లాడినప్పుడు. నాకు తెలియదు, ఎందుకంటే నేను మొహమాటం లేకుండా చెప్తున్నా, ఆ చరిత్రకు సంబంధించిన వాస్తవాలు నా ఎరుకలో లేవు. బహుశా నేను చదువుకున్న సబ్జెక్ట్లో దాని గురించిన ప్రస్తావన ఉండకపోవచ్చు. కానీ తెలుసుకోవాలి. ఈరోజు మీరు చెప్తున్నారు కాబట్టి ఈ కనెక్షన్ ఏంటి? ఈరోజు బంగ్లాదేశ్ వలసదారులందరూ, అక్రమ వలసదారులందరూ బ్యాగులు పట్టుకొని పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారు బార్డర్స్ దగ్గరికి. అది తెలుసుకోవాలి. దానికి గల కారణం అంటే మీరు అన్నారు నెల్లి ఊచుకోత చదవండి అన్నారు. చదివిన తర్వాత ఎస్టానిషింగ్ ఫ్యాక్ట్స్, 4 మిలియన్ల మందికి అక్రమ వలసదారులకి అప్పట్లోనే ఓటింగ్ రైట్ ఇచ్చారు కదండి. ఇవాళ వీళ్ళని నిందిస్తూ వస్తున్నారు. ఇందిరాగాంధీ గారు చేసిన సిరీస్ ఆఫ్ తప్పులు హిస్టరీలో ఇదొకటి. దీనికి అన్నిటికీ బేసిక్ థింగ్ బంగ్లాదేశ్ కనెక్షన్, కామన్ కనెక్షన్. మీరు చెప్పినట్ల ఎందుకు పారిపోతున్నారు? చాలామంది అన్నారు వీరు ఎలక్షన్ కమిషన్ని భయపడి పారిపోతున్నారు బంగ్లాదేశ్ వైపు, పట్టుకుంటారని చెప్పి. వాళ్ళు అక్కడ పారిపోక్కర్లేదు కదా. వాళ్ళు ఒక హైదరాబాద్కి రావచ్చు, లేకుంటే ఇంకేదైనా ఎక్కడెక్కడ స్టేట్లో ఎస్ఐఆర్ నడవట్లేదు అక్కడ వెళ్ళొచ్చు కదా ఇప్పుడు. కానీ అది వాళ్ళు అక్కడ వెళ్ళకుండా వాళ్ళు బంగ్లాదేశ్ వైపు ఎందుకు పారిపోతున్నారు? దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఆ బ్యాక్ స్టోరీ నిన్న అస్సాం అసెంబ్లీలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఒక కమిషన్ రిపోర్ట్, 2 కమిషన్ రిపోర్ట్లు టేబుల్ మీద పెట్టారు ఆయన. ఇది బహుశా మీకు కూడా కాపీ పంపించాను నేను, దాన్ని మీరు చూసుంటారు. ఒకటి తివారీ కమిషన్, అది చాలా ఇంపార్టెంట్. 3 కాపీలు ఉన్నాయంట. ఈ తివారీ కమిషన్ని అఫీషియల్గా అపాయింట్ చేసిన కమిషన్ అన్నమాట ఆ టైంలో. ఈ కమిషన్ ఏం చేశారు, వాళ్ళు అక్కడ జరిగిన నెల్లి మ్యాసకర్ గురించి ఒక ఎంక్వైరీ చేశారు. ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే త్రిభువన్ ప్రసాద్ తివారీ. నెల్లి మ్యాసకర్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వద్దాం మనం. నెల్లీలో ఏం జరిగింది ఆ రోజు? నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. అప్పుడు నేను చదువుకున్న ఫైనల్ ఇయర్లో ఉన్నాను నేను కాలేజ్లో. బహుశా మీరు నాకన్నా చాలా యంగ్ ఉంటారు ఆ టైంలో. నేను కాలేజ్లో ఫైనల్ ఇయర్కి ఉన్నప్పుడు ఆ టైంలో జర్నలిజం ఎంట్రన్స్ రాయడానికి ఉస్మానియా ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుతున్నాను. రాశాను, సెకండ్ వచ్చాను, కానీ జాయిన్ చేయలేదు జర్నలిజం కోర్స్కి. దానికి ఇంకా కారణాలు ఉన్నాయిలే. కానీ ఈ నెల్లి మ్యాసకర్ అనేది బంగ్లాదేశ్తో ఏం కనెక్షన్ ఉందనేది మన అస్సాంకి ఉన్న అక్కడ నడుస్తున్న గొడవల దానికి వెళ్ళాల్సి వస్తుంది. స్పెసిఫిక్లీ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, అప్పుడు అస్సాం సంగ్రామ పరిషత్, వీళ్ళిద్దరూ అక్కడ పెద్ద అజిటేషన్ చేశారు. మీకు గుర్తుంటుంది, హితేశ్వర్ సైకియా ముఖ్యమంత్రి ఉన్న టైంలో. అక్కడ కొట్లాడ ఏంటంటే మెయిన్గా వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే అక్కడ వచ్చి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ సెటిల్ అయిపోతున్నారు, మా భూమిలన్నీ గుంజుకుంటున్నారు, వాళ్ళ మీద ఉన్న అక్కడున్న లోకల్ ట్రైబల్స్ మీద అత్యాచారాలు చేస్తున్నారు, వీళ్ళని అందరినీ అక్కడి నుంచి పంపించాలని చెప్పి. టు బి కరెక్ట్, పొలిటికలీ కరెక్ట్, ముస్లిమ్స్ ఒక్కరే కాదు, బంగ్లాదేశ్ హిందూస్ కూడా ఉన్నారు దాంట్లో. కొంతమంది 5-10%, మిగతా 95% ముస్లిమ్సే. తో అది పెద్ద గొడవ నడిచింది అక్కడ. ఇదంతా నడుస్తున్నప్పుడు అక్కడ ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్ జరిగింది. అది అక్కడి నుంచి ఈ ప్రాబ్లం అంతా స్టార్ట్ అవుతుంది, నెల్లి మ్యాసకర్ అన్నమాట. అక్కడ ఒక బై ఎలక్షన్ వచ్చిందనమాట, ఒక కాంటెక్స్ట్. అది నేను అక్కడి నుంచి తీసుకొస్తున్నాను. 1978లో లోక్సభ మెంబర్ హీరాలాల్ పట్వారీ చనిపోయారు అస్సాం నుంచి. సో మంగళదోయ్ అని చెప్పి లోక్సభ కాన్స్టిట్యున్సీ ఉంది, అక్కడి నుంచి ఆయన రిప్రజెంట్ చేస్తున్న మంచి ఆయన ఈ పాస్ట్ అవే. తో బై ఎలక్షన్ టైంలో
ఎలక్షన్ రిజల్ట్ ఎలక్ట్రల్ రోల్ తీసినప్పుడు విపరీతంగా ఎలక్ట్రల్ రోల్ పెరిగిపోయింది. అంటే ఒక యూజువల్గా 10%, 5%, 10% పెరుగుతుంది లాస్ట్ ఎలక్షన్కి ఈ ఎలక్షన్కి. కొత్త ఓటర్లు యాడ్ చేస్తారు. అప్పుడు 21 సంవత్సరాలు ఉండే ఓటింగ్ ఏజ్. అది కాకుండా అక్కడి నుంచి జనరల్గా వచ్చిన వాళ్ళు యూజువలీ నార్త్ ఈస్ట్కి అంతమంది వెళ్ళరు. బీహార్ యూపీ లాగా కాదు, అది మహారాష్ట్ర లాగా కాదు. సో ఎందుకు జరిగిందని చెప్పి ఒక ఎంక్వైరీ లాంచ్ చేశారన్నమాట. అప్పుడు తెలిసింది ఏంటంటే చాలామంది ఇల్లీగల్గా వచ్చిన బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని యాడ్ చేసుకున్నారు, వీళ్ళందరినీ ఓటర్ లిస్ట్లో యాడ్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు కనెక్ట్ చేయండి, ఎక్కడ వెస్ట్ బెంగాల్లో నడుస్తున్న ఇష్యూ గురించి మమతా బెనర్జీ ఇంత భయపడుతుంది ఎందుకు? దీనికి కారణం ఇదన్నమాట. అప్పుడు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ప్రొటెస్ట్ మొదలుపెట్టారు. వీళ్ళని తీసేదాకా ఎలక్షన్ నడిపేయకూడదు అన్నారు, ఆ బై ఎలక్షన్, అంటిల్ దేర్ రిమూవ్డ్. తో ఈయన ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంత గొడవ నడుస్తున్నప్పుడు సరే అని చెప్పి ఒక మార్చ్ 1971 ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు. 1971లోనే బంగ్లాదేశ్ వార్ జరిగింది. అప్పుడు చాలామంది పారిపోయి వచ్చారు. దానికన్నా ముందు కూడా వచ్చారు. పాకిస్తాన్ ఆర్మీ అట్రాసిటీస్ని తట్టుకోలేక వచ్చేసారు. ముక్తి బాహిని కూడా అక్కడ మన వైపు నుంచి ఒక గెరిల్లా గ్రూప్ని ట్రైన్ చేశాం మన ముక్తి బాహిని అని చెప్పి. వాళ్ళు కూడా మన వైపు నుంచి మన ఆర్మీతో పోరాటం చేశారు. ఆ టైంలో పారిపోయి వచ్చిన చాలామంది ఉన్నారన్నమాట. కట్ ఆఫ్ డేట్ 71 పెట్టుకుందాం. 1971 తర్వాత వచ్చిన వాళ్ళని తీసుకోకూడదు, దానికన్నా ముందు వచ్చిన వాళ్ళని తీసుకుందాం అగ్రీ చేసుకున్న ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టారన్నమాట. కానీ ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ అది ఒప్పుకోలేదు, అస్సామీస్ ఒప్పుకోలేదు. అసలు వాళ్ళేమన్నారు, ఇప్పుడు కాదు, స్టార్టింగ్ నుంచి వచ్చిన వాళ్ళని అందరు తీసేసేయాలన్నారు. 47 నుంచి, దాని తర్వాత 60లో 65లో వీళ్ళు ఎప్పుడు వచ్చారో కానీ వీళ్ళందరూ తీసేయమని చెప్పారనమాట. తో ఈ కట్ ఆఫ్ డేట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఒక ట్రైబల్ ఏరియా ఉండే అక్కడ. ఆ ట్రైబల్స్ పేరు లాల్ లుంగ్, వీళ్ళు తీవా ట్రైబల్స్ అంటారు. వాళ్ళ నడిమిట్లో వీళ్ళందరూ దూరం వచ్చారు. వాళ్ళు ఏదో ఎన్నో సెంచరీస్ నుంచి అస్సాంలో ఉన్న నార్త్ ఈస్ట్లో ఉన్న ట్రైబల్. అస్సాం మీకు తెలుసు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అని ముందు పేరు ఉండే. ఇట్ వాస్ నాట్ అస్సాం, మేఘాలయ, మణిపూర్, నాగాల్యాండ్ అట్లా లేకుండా, కానీ ఇట్ వాస్ కాల్డ్ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ, నెఫా అన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి. ఈ వీళ్ళు ట్రైబల్స్ ఏం చేశారంటే వీళ్ళు చెప్పారు, మా కల్చర్ మొత్తం వీళ్ళు వచ్చి మార్చేస్తున్నారు, మా ల్యాండ్ గుంజుకున్నారు, మా మీద అత్యాచారాలు చేస్తున్నారు. 4 మంది అమ్మాయిల్ని వాళ్ళు ఒక ముస్లిం గ్రూప్ బంగ్లాదేశ్ వచ్చి రేప్ చేసి చంపేశారు. దాని ప్రూఫ్ ఉందంటే ప్రూఫ్ లేదన్నారు, ప్రూఫ్ ఉందని చెప్పి చాలా మటుకు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అన్నమాట. ఈ బెంగాలీ కమ్యూనిటీ బోత్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ వీళ్ళందరినీ అక్కడి నుంచి తీసేయాలని చెప్పి చాలా మటుకు ఈ ఆర్గనైజేషన్, ఈ బోడో ట్రైబల్స్ అని చెప్పి ఇంకో ట్రైబల్ గ్రూప్, వాళ్ళకేమో అస్సాం ఉన్న అస్సామీస్తో గొడవ ఉంది. ఈ ఒకసారి అస్సాం ఉంది వాళ్ళకి గొడవ. పద్మనాభ గారు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆస్కీలో ఒక సంవత్సరం కన్నా ముందు, ఆయన ఈ మీజో టాక్స్లో చాలా మటుకు ఆయన 4 ప్రధానమంత్రి కింద పనిచేశారు. ఆయన నాకు చెప్పారు, నాగాల్యాండ్లో 96 ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారంట చిన్న ప్రదేశంలో. ఆ ఒక ట్రైబల్ గ్రూప్ ఇంకా ట్రైబల్ గ్రూప్తోని కామనాలిటీ లేదు. వాళ్ళ లాంగ్వేజ్, డైలెక్ట్ సపరేట్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్ సపరేట్, వాళ్ళు డ్రెస్ చేస్తున్న సపరేట్, అంతా సపరేట్. ఈ పరిస్థితుల్లో ఈ పర్టికులర్ మెసకర్ జరిగింది. ఇప్పుడు దానికన్నా ముందు ఒక చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే, చిన్న ప్రాబ్లం పెద్దదైంది. దాని తర్వాత 1983లో అస్సాంలో ఒక ఎలక్షన్ జరిగింది, అసెంబ్లీ ఎలక్షన్. దాన్ని ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ బాయ్కాట్ చేశారు. కానీ పోలీస్ ఆఫీషియల్స్ ఏం సజెస్ట్ చేశారంటే, నా అప్పుడున్న ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఈ పేరు మీరు వినుంటారు, కేపీఎస్ గిల్, ఆయన ఏం చెప్పారంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గర, మీరు మొత్తం ఎలక్షన్ అన్ని ప్లేసెస్లో హోల్డ్ చేయకండి, చాలా డిస్టర్బెన్స్ ఉంది, ట్రైబల్స్ బెంగాలీస్ నడిమే టెన్షన్ నడుస్తుంది, మీరు పని చేయండి 63 కాన్స్టిట్యున్సీలో చేయండి, దాని తర్వాత మిగతా 23 తర్వాత చేసుకుందాం. అప్పుడు అస్సాంలో నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ తక్కువ ఉండే, దాని తర్వాత డీలిమిటేషన్లో ఇంకా పెరిగింది. దాని తర్వాత వీఆర్ టాకింగ్ ఆఫ్ 70s, తర్వాత మన 80sకి వచ్చాం ఇప్పుడు. సో ఈ జరిగిన దాంట్లో ఈ పర్టికులర్ ఎలక్షన్ నడిపించడానికి సెంట్రల్ గవర్నమెంట్ వినలేదు, స్టేట్ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు ఆయన అడ్వైస్. వాళ్ళు పారామిలిటరీ ఫోర్స్ని పంపించారు, సిఆర్పిఎఫ్, ఈవెన్ ఇండియన్ ఆర్మీని పంపించారు అన్నమాట. ఇంకోటి సార్, అంటే నేను చదువుతుంటే ఒకటి ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్, లోకల్ పోలీస్ ఈ పారామిలిటరీ ఫోర్సెస్ని మిస్గైడ్ చేసినవి. కరెక్ట్. గ్రామాలు తగలబడుతుంటే అదేదో వరి పంట తగలబడుతుంది, వరి పంట వేస్ట్ ఉంటుంది కదా, అదే తగలబడుతుంది, ఆ పొగ దానికి సంబంధించి చెప్పి డైవర్ట్ చేశారు. నిజమేనా అది? కరెక్ట్. అది ఆన్ రికార్డ్ కూడా ఉందన్నమాట. సిఆర్పిఎఫ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో అది ఉంది. వాళ్ళు వెళ్ళనీయలేదు అంటే లోకల్ పోలీస్ కూడా వీళ్ళతో కుమ్మకాయ చేశారన్నమాట. అంటే లోకల్ స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్ లేకుండా లోకల్ పోలీస్ చేయరు. ప్రజలు చెప్తే పోలీస్ వినాలని లేదు ఎక్కడ.
సో హితేశ్వర్ ఇండియన్ గవర్నమెంట్ కాంగ్రెస్ దే అప్పట్లో ఉన్నది. ఇప్పుడు మోదీ గారి గురించి గుజరాత్లో జరిగిన రైట్స్ గురించి 2000 మందిని చంపేశారు మోదీ గారు ఇప్పుడు చెప్పుకుంటారు వీళ్ళు. అది మొదలైంది మన అందరికి తెలుసు. గోద్రా నుంచి స్టార్ట్ అయింది ఆ ప్రాబ్లం. గోద్రాలో ట్రైన్ తగలబెట్టారు, 53-60 మంది ఎంతమంది చనిపోయారు మనకి ఇవాళ కూడా తెలియదు కరెక్ట్గా. అక్కడి నుంచి మొదలైన ఆ రైట్స్లో మోదీ గారిని ఎంతో ఏం చెప్తారు, కంప్లీట్లీ ఆయన పేరు మీద ఒక బ్లాక్ మార్క్ పెట్టి యూఎస్ వీసా రాకుండా చూసుకొని చాలా మటుకు హెరాస్ చేశారు, ఆయన అరెస్ట్ చేశారు, ఆయన ఇంట్రాగేట్ చేశారు. అన్నీ చేసిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఆయన క్లీన్ చిట్ ఇచ్చింది. కార్తికేయన్ సిబిఐ డైరెక్టర్ ఉన్నప్పుడు స్పెషల్ కమిషన్ పెట్టారు కూడా సుప్రీంకోర్టు. కానీ నెల్లీ గురించి ఎందుకండి మాట్లాడలేదు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఆ రిపోర్ట్ ఆపెట్టారు? ఒకటి కాదు 2 రిపోర్ట్లు ఉండే. ఆ 2 రిపోర్ట్లు ఆపెట్టారు వీళ్ళు. ఎందుకంటే ఇది బయటికి రాకూడదు, ఎవరు చేశారు, స్టేట్ గవర్నమెంట్ ఫెయిలియర్ ఉందని చెప్పి బయటకు వస్తే కాంగ్రెస్ మీద పెద్ద ఒక ప్రాబ్లం. ఎందుకంటే ముస్లిమ్స్ని చంపినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలిస్తున్న టైంలో జరిగింది. అప్పుడు బీజేపీ లేదు, ఏం లేదు అక్కడ. బీజేపీ లేదు, జనసంఘ్ ఉండే నార్త్ ఈస్ట్ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు వాళ్ళకి. సో అక్కడ జరిగింది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. ఢిల్లీలో మనం చూసాం సిక్ రైట్స్. అప్పుడు ఇందిరాగాంధీ చంపిన తర్వాత 2000-3000 మంది సిక్స్ని చంపారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. సజ్జన్ కుమార్ కానీ, హెచ్కేఎల్ భగత్ కానీ, జగదీష్ టైట్లర్ కానీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ ఉన్నారు దాంట్లో. సజ్జన్ కుమార్ ఐ థింక్ ఇప్పుడు కూడా జైల్లో ఉన్నారు అనుకుంటాను దాని గురించి. అది ఎవరు మాట్లాడరు. రాహుల్ గాంధీ గారు అడిగితే నేను చాలా చిన్న పోరోడు అప్పుడు నాకేం తెలియదు అంటాడు. కానీ దానికన్నా ముందు జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడినప్పుడు ఇందిరాగాంధీ గారు ఏదో చెప్పారంట, డెమోక్రసీ కాపాడుకోవాలని రాహుల్ గాంధీ గారు చెప్పినట్ట చిన్న పోరోడు ఉన్నప్పుడు. కానీ ఈ సిక్ రైట్స్ ఆయనకు గుర్తులేదంట. ఎనీవే దట్స్ వెరీ కంఫర్టబుల్. సో నెల్లీ మ్యాసకర్ తిరిగొద్దాం వాసుదేవన్ గారు. సెంట్రల్ అస్సాంలో జరిగిన ఈ హత్యలో ఇప్పుడు దాకా ఒక కౌంట్ లేదు ఎంతమంది చనిపోయారు అనేది. ఒఫీషియల్ కౌంట్ ఏమో 1000 మంది, 1500, 1200 అంటున్నారు. కానీ అన్అఫీషియల్ కౌంట్ 4000 మంది పురుషులు, మహిళలు, పిల్లల్ని చంపేశారు. అంటే పెద్ద పెద్ద మెషెట్స్ ఇది పెట్టుకొని. అంతకుముందు ఊరి మీద పడి 4 యూత్ అమ్మాయిల్ని రేప్ చేసి అక్కడి నుంచి మొదలైంది కదా సార్. ఇది అక్కడి నుంచి మొదలైంది. ముస్లిమ్స్ ఇద్దరు బంగ్లాదేశ్ ముస్లిమ్స్ వచ్చి కొంతమంది ట్రైబల్ అమ్మాయిల్ని రేప్ చేసి మర్డర్ చేసిన అక్కడి నుంచి మొదలైందనమాట. సో ఇది 14 విలేజెస్ని మొత్తం వైపౌట్ చేసేసారు ఈ ట్రైబల్స్ వచ్చి. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఎంత చెప్పినా కానీ పట్టించుకోవట్లేదు. మేము ఎలక్షన్ పెడతా అంటున్నారు, ఆ ఓట్లు తీసుకొని బంగ్లాదేశ్ వాళ్ళ ఓట్లు తీసుకొని మళ్ళీ పవర్కి వద్దా అని చెప్తారు. నవ్ యూ కెన్ కంపేర్ మమతా బెనర్జీ విత్ దాట్. అప్పుడున్న హితేశ్వర్ సైకే ఇప్పుడున్న మమతా బెనర్జీ. అఫ్కోర్స్ అది అస్సాం, ఇది బెంగాల్. కానీ ప్రాబ్లమ్ ఇస్ సేమ్, ఇన్ఫిల్ట్రేషన్. తో 14 జిల్లాలు, పేర్లు చాలా ఉన్నాయి, దాన్ని చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ చాలా మట్టుకు స్పెసిఫిక్గా ఇది జరిగింది బెంగాలీ ముస్లిమ్స్ చనిపోయారు చాలామంది. అంటే బంగ్లాదేశీ ముస్లిమ్స్ చనిపోయారు అనమాట. బెంగాలీ ముస్లిమ్స్ అంటారు వాళ్ళని. అక్కడ చూసిన అక్కడ పొలాల్లో, రోడ్డు మీద అంతా కంప్లీట్ మన రువాండాలో అంతా వినుంటాం ఇట్లాంటి మ్యాసికర్. అట్లాంటి జరిగింది ఇక్కడ మన దగ్గర. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, అప్పుడున్న న్యూస్ పేపర్లో ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉండే. అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్కి ఇంకా రాలేదు. దానికన్నా ముందున్న ఒక్కరోజు 2 రోజుల తర్వాత వస్తున్నప్పుడు నేను వెళ్ళి సిటీ సెంట్రల్ లైబ్రరీ అశోక్ నగర్ వెళ్ళి చదువుతుండే పేపర్, లేకుంటే ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ పక్కన ఉన్న లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటుండే పేపర్. ఆ పేపర్లో క్లియర్గా ఈ ఫోటో వచ్చింది. చాలా షాకింగ్ ఉండేది అనమాట. సో ఈ పర్టిక్యులర్ ఎలక్షన్ 1983లో జరిగిన ఎలక్షన్, ఎందుకంటే 84లో ఇందిరాగాంధీ గారు చనిపోయారు అసాసినేషన్లో. ఈ అస్సాం అజిటేషన్లో ఇందిరాగాంధీ డిసిషన్ ఈ బెంగాలీ ముస్లిమ్స్కి 4 మిలియన్ అంటే 40 లక్షల మంది బెంగాలీ ముస్లిమ్స్కి ఓటింగ్ రైట్స్ ఇచ్చారు ఆమె, వితౌట్ ఆస్కింగ్ ఎనీబడీ. ఆమె డిక్టేటర్ కదా. సో అది ఇప్పుడు అందరూ ఏం చెప్తారంటే World War IIలో తర్వాత జరిగిన ఒక అత్యాచారం అంటే ఇది వర్స్ దెన్ World War II. యూరోప్లో జరిగిన కానీ హిట్లర్ చేసినదంతా చూస్తే దట్ ఈస్ నథింగ్ కంపేర్ టు వాట్ హ్యాపెండ్ ఇన్ నెల్లీ అండర్ ఎ కాంగ్రెస్ గవర్నమెంట్, అండర్ ఎ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్, అండర్ ఎ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్. అండ్ చనిపోయిన వాళ్ళు ముస్లిమ్స్, హిందువులు అని చెప్పలేము, ట్రైబల్స్ వచ్చి చంపారు వాళ్ళని. సో ఈ దాంట్లో ఒక జరిగిందంటే వీళ్ళు ఏం చేశారు, ఒక కమిషన్ అపాయింట్ చేశారు. నేను చెప్పాను కదా దాని గురించి. దట్ ఈ కమిషన్ అపాయింట్ చేసి కమిషన్ ఒక 663 మంది మీద ఎఫ్ఐఆర్ దర్జ్ చేశారు. కానీ ఏం జరగలేదు దాని తర్వాత. ఎందుకంటే జరిగింది అనుకొని వీళ్ళు అంతే ఉండకపోయారు. ఎందుకంటే దాని తర్వాత ఉన్న సిఆర్పిఎఫ్ కానీ వాళ్ళకు కూడా పవర్ ఇవ్వకుండా వీళ్ళు చేశారు. సిఆర్పిఎఫ్ని డైవర్ట్ చేసి పారేశారు కదా. మీరు చెప్పారు కదా,
ఇండియన్ అరే, ఆర్మీ ఊళ్ళు బార్డర్లో ఊళ్ళు ఉన్నారు. ఆ. వీళ్ళని లోపల వచ్చిన సిఆర్పిఎఫ్ని కూడా రానియలేదు వాళ్ళు. తర్వాత కొంచెం మహిళలు వచ్చి ఇక్కడ లోపల నడుస్తుంది వచ్చి చూడండి అని చెప్తే అప్పుడు వెళ్తే మొత్తం విలేజ్లో ఒక్కరు కూడా లేకుండా చంపేశారు మొత్తం వాళ్ళని ట్రైబల్స్. ఈ నెల్లీ మ్యాసికర్ని రిపోర్ట్గా ఒక తివారీ కమిషన్, నేను చెప్పాను చూడండి, తివారీ కమిషన్ అపాయింట్ చేశారు. వాళ్ళు 3 కాపీలు తయారు చేశారు. ఆ 3 కాపీలు ఎప్పుడు ఎవరు చూడలేదు. విశ్వేశ్వర్ సైకే చూసుంటారు, ఇందిరాగాంధీ చూసుంటుంది, కానీ దాని తర్వాత ఎవ్వరు చూడలేదు. ఇద్దరు లేరు కాబట్టి వాళ్ళని ఇప్పుడు అదే కాపీ తీసి హిమంత బిశ్వ శర్మ నిన్న అస్సాం వేర్ వాజ్ ద థర్డ్ కాపీ టిల్ నౌ అండి? ఇట్ వాస్ విత్ అస్సాం గవర్నమెంట్ తోటి మేబీ రాజ్భవన్ లో ఉండి ఉండొచ్చు. ఎక్కడైనా ఆపి పెట్టారో, ఎక్కడైనా దాచిపెట్టుంటారు, ఆయన దాన్ని బయటికి తీశారు. అది తో ఈ జస్టిస్ రావాలి 43 సంవత్సరాల తర్వాత. ఇది ఈ ఫైనలీ ఏం జరిగిందనేది దాన్ని ఉంది. ఇప్పుడు మనం ఉర్దూలు అంటాం, మృదుకేమో ఖాడ్రేవని, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు ఇదంతా బయటికి తీయడం అంటే బేసికలీ కాంగ్రెస్ చేసిన అత్యాచారాలు అప్పుడు దాన్ని బయట తీసుకొచ్చారు. ఎందుకంటే గౌరవ్ గొగోయ్, ఇప్పుడున్న గౌరవ్ గొగోయ్ వాళ్ళ నాన్నగారు కూడా ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఉన్నారు. సో అట్లాంటి పొలిటికల్ ఫ్యామిలీ వచ్చి హిమంత బిశ్వ శర్మ, అండ్ ఈజ్ ఆల్సో నెక్స్ట్ కాంగ్రెస్ మ్యాన్ అని అందరూ తెలిసింది. సో ఆయనకు తెలుసు అప్పుడు ఏం జరిగింది అనేది. ఈ వాజ్ బీన్ స్టూడెంట్ ఆ టైంలో హిమంత బిశ్వ శర్మ. కానీ ఇది మొత్తం బయటికి తీసుకురావాలంటే 2 రిపోర్ట్స్ పబ్లిక్ చేయాల్సిందే. పబ్లిక్ తెలియనియండి, లేదా పబ్లిక్ కమ్ టు నో. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు టేబుల్ చేస్తానంటున్నారా అసెంబ్లీలో? టేబుల్ అయిపోయింది నిన్న, అయిపోయింది. సో పబ్లిక్ డాక్యుమెంట్ అయిపోయింది. దాన్ని ఎవరైనా డూప్లికేట్ చేసి అప్లోడ్ చేస్తే అయిపోతుంది, మొత్తం అందరికి తెలిసిపోతుంది ఏం జరిగిందని. నేను చెప్పాను చూడండి, పోలీసులు ఇన్ని కేసులు ఫైల్ చేశారు. 688 అనుకుంటాను పోలీస్ కేసు ఫైల్ చేశారు. దాంట్లో 378 కేసులు బంద్ చేసి పడేశారు. 300 కేసులు ఇవాళ దాకా ఛార్జ్ కాలేదు. దాంట్లో చాలా మంది ఎప్పుడు మాట సార్? 43 years బిఫోర్ 2078 మీరు అనేది ఇది జరిగింది. ఎస్, సో 47 years అయిపోయింది. దాని తర్వాత జరిగిన ఈ అత్యాచారాల గురించి ఏం చెప్తారు? 1983లో జరిగింది ఇది. 1983 జరిగి ఇప్పుడు నౌ వీఆర్ ఇన్ 2025, ఆల్మోస్ట్ 43 years అన్నమాట. సో ఈ రిపోర్ట్ ఇప్పుడు అసెంబ్లీలో ప్లేస్ చేసినప్పుడు హిమంత బిశ్వ శర్మ గారు ఏం చెప్పారంటే, ఈ 2 కాపీస్ ఉన్నాయి, ఈ కాపీలు ఎప్పుడో పబ్లిక్లో పెట్టాలి ఉండే. ఒకటి ఒఫీషియల్ కమిషన్ పెట్టారు వీళ్ళు, తివారీ అని చెప్పాను చూడండి, తివారీ కమిషన్. ఓకే, దట్ ఈస్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న త్రిభువన్ ప్రసాద్ తివారీ గారు ఒక కమిషన్ చేస్తారు. ఇంకోటి మెహతా కమిషన్ అని చెప్పి ఇంకో కమిషన్ పెట్టారు వీళ్ళు. అది ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఉండే ఆయన, ఇప్పుడు మన ఐ థింక్ హిమాచల్ ప్రదేశ్లో ఫార్మర్ చీఫ్ జస్టిస్గా ఉండే ఆయన్ని ఇంకో కమిషన్ పెట్టారు వాళ్ళు కూడా. కానీ వాళ్ళు ఎప్పుడు దీన్ని అసలు ఎంక్వైరీ చేయలేకపోయారు. ఎందుకంటే అరైవింగ్ అట్ ద డెత్ టోల్ ఎంతమంది చనిపోయారని చెప్పి రికార్డు కూడా లేదంట. 2000 చనిపోయారా, 3000 చనిపోయారా, 4000 చనిపోయారా అని లేదు అంటారు చూడండి. మిలియన్ డెత్ ఇస్ అ స్టాటిస్టిక్, సింగిల్ డెత్ ఇస్ అ ట్రాజడీ. ఒకరు చనిపోతే ట్రాజడీ. ఐ థింక్ ఇట్స్ అట్రిబ్యూటెడ్ టు స్టాలిన్. ఐ థింక్ 4000 మంది ఊచకోత అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత భారీ ఊచకోత ఇదేగా అనుకోవచ్చు. కరెక్ట్. మనం ఇప్పుడు రువాండా అని మాట్లాడుతుంది, సంథింగ్ కంపేర్ టు రువాండా అప్పుడు జరిగిన మ్యాసకర్. ఎంత కన్వీనియంట్గా దాన్ని సప్రెస్ చేసింది సార్ అప్పుడు గవర్నమెంట్. ఎందుకంటే బేసిక్లీ ఏంటంటే వీళ్ళ మీద ఏం రాకూడదు, ఇందిరాగాంధీ మీద కూడా ఏం రాకూడదు. ఆమె తీసుకున్న డిసిషన్ నిజం అది కరెక్టో తప్పని మనం ఇప్పుడు దాన్ని వీ కెనాట్ డిసైడ్ రైట్ నా. ఆ రోజు చేసిన తప్పు. కేపీఎస్ గిల్ గారు చెప్పిన తర్వాత కూడా వీరు ఆ మాట వినకుండా వీరు ఎలక్షన్ పెట్టిందే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇప్పుడు మమతా బెనర్జీ అదే ఇన్ఫిల్ట్రేటర్స్ని కాపాడుకోవాలి, వాళ్ళని అక్కడ వెళ్ళని కూడా చూసుకోవాలి, ఎస్ఐఆర్ ఆపాలని చెప్పి సుప్రీంకోర్టులో పెట్టారు. ఇవాళ కూడా సుప్రీంకోర్టు యాజ్ వీ స్పీక్, ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చిన కేసు ఆయన నథింగ్ డూయింగ్, December 4th తర్వాత చూద్దామని చెప్పి అన్ని నోటీసులు ఇష్యూ చేయమని అక్కడిక్కడ చెప్పేశారంత అయిపోయింది. ఓకే, సో ద మెయిన్ థింగ్ దట్ వీ డూ ఇస్ ఈ మెహతా రిపోర్ట్లో లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ ఇన్ఫిల్ట్రేషన్ బై ఫారినర్స్, థ్రెట్ టు ఇండిజినస్ లాంగ్వేజ్, ఇది మెయిన్ ప్రాబ్లం అని చెప్పారు. ఆ ప్రాబ్లం ఇప్పుడు కూడా ఉంది. ఈవెన్ నౌ దట్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. సో మీరు చూడాల్సింది ఏంటంటే మెయిన్గా ఈ నెల్లీ మ్యాసకర్ గురించి అప్పుడున్న ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ కానీ, అప్పుడున్న అస్సాం గణ సంగ్రామ్ పరిషత్ కానీ వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేసి అప్పుడున్న ఫారినర్స్ మూవ్మెంట్ వ్యతిరేకంగా చేసిన రాజీవ్ గాంధీ, అప్పుడు ఇందిరాగాంధీ గారు చనిపోయారు 84లో, నౌ ఈ కమింగ్ టు రాజీవ్ గాంధీ సార్ అగ్రిమెంట్ సైన్ చేశారు, డిపోర్టేషన్ చేసేద్దాం. దాంట్లో హిందువులు ముస్లిమ్స్ ఉన్నారు, కానీ చాలా మటుకు 90% ముస్లిమ్స్, వాళ్ళని మిగతా స్టేట్స్ పంపించేద్దాం రాజీవ్ గాంధీ గారు ఒక డిసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే స్టేట్స్కి ఎందుకు సార్ వాళ్ళ దేశానికి పంపించక? ఎవరు తీసుకుంటారు? బంగ్లాదేశ్ గవర్నమెంట్ తీసుకుంటారు. అక్కర్లేని వ్యవహారాలు కదా మనకి. అప్పుడున్న గవర్నమెంట్ మన దగ్గర కొంచెం ఫ్రెండ్లీగానే ఉన్నా కానీ, అప్పుడు 71 తర్వాత ముజిబుర్ రహమాన్ గారు ఉన్నా కానీ ఎవరు తీసుకోరు వీళ్ళని. వాళ్ళకి అక్కడ ఏం లేదు, తినడానికి తిండి లేదు అక్కడ.
దానికోసం ఇప్పుడు కూడా ఎందుకు ఇంతమంది లక్షల మంది వచ్చి బెంగాల్లో ఉంటున్నారు? ముర్షిదాబాద్, మాల్డా, మొత్తం 24 పర్గనాస్ మొత్తం మార్చేశారు వాళ్ళ ప్రొఫైల్, డెమోగ్రఫిక్ ప్రొఫైలే మారిపోయింది. మోర్ దెన్ 1 crore పీపుల్ ఆర్ ఎక్సెస్ ఓటర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. 1 crore. నిన్ననే మనం ఆడుకున్నాం సార్, 1 crore 7 lakhs. 34 లక్షల మంది దాంట్లో చనిపోయారు. ఇవాళ వచ్చిన రిపోర్ట్ ప్రకారం 17 లక్షల మందికి ఫామ్స్ ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళు లేరంట అక్కడ. అంటే అట్లాంటి మనుషులే లేరంట, కానీ ఓటేస్తున్నారు వాళ్ళు. ఎంతమంది అండి? 17 లక్షలు వాళ్ళు ఓటేస్తున్నారు. ఫిజికల్లీ దే ఆర్ నాట్ దేర్ అట్ ద వేర్ ఎవర్ అడ్రస్ దే గివెన్. నడుస్తుంది. ఇంకా నాకు చేయండి, మా ఇప్పుడు 66 లక్షల మంది, 64 లక్షల మంది ఈసారి బీహార్లో. వెస్ట్ బెంగాల్లో 1 కోటి మంది అని దొరుకుతారు మీకు ఈజీగా, ఎక్కడ పోకుండా దొరుకుతారు మీకు. సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏం చెప్తుందంటే వాసుదేవన్ గారు, ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని సార్ట్అవుట్ చేయకుండా దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే ఇదే అవుతుంది. ఆసు కానీ అల్లాసం కానీ పరిషత్ కానీ వీళ్ళని తప్పు పట్టలేము. దే వర్ ప్రొటెస్టింగ్ ఎట్ సిట్యువేషన్ వేర్ వాళ్ళ కల్చరల్ ఐడెంటిటీ రేపు తెలుగు స్టేట్స్లో బెంగాలీ వాళ్ళు వచ్చి మొత్తం స్వామ్ చేస్తే ఎట్లా ఉంటుంది? మీ కల్చర్, మన కల్చర్ ఏమవుతుంది, మన ఫుడ్ హ్యాబిట్స్ ఏమవుతుంది? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డిసపేర్ అయిపోతుంది. వాళ్ళు ముందు లుగీలు వేసుకొని తిరుగుతుంటారు రోడ్ల మీద, మీరు చూస్తూనే ఉంటారు ఏంటో ఇట్లా ఉన్నారు వీళ్ళని చెప్పేసి. ఎందుకంటే వన్ థింగ్ విత్ ద ఇస్లామిక్ మైగ్రేషన్ ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఐడెంటిటీ మెయింటైన్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఒక హిందూ రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు, లేకుంటే ఒక క్రిస్టియన్ రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు, యూ కెనాట్ మేక్ అవుట్ ద డిఫరెన్స్. నార్మల్ డ్రెస్లో షర్ట్ల ప్యాంట్లు తిరుగుతుంటారు, వాళ్ళు అట్లా చేయరు. వాళ్ళు కుర్తా పైజామా వేసుకుంటారు, లేకుంటే లుంగి వేసుకుంటారు, దాంతో గడ్డం పెంచుకుంటారు, టోపీ పెట్టుకుంటారు. దట్ ఈస్ ద ఐడెంటిటీ దే క్రియేటింగ్. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడైనా టోపీ లేకుండా గడ్డం లేకుండా కనిపించిందా మీకు ఎక్కడైనా? ఇస్లాంలో ఎక్కడైనా రాసి ఉంటుందా మీరు గడ్డం పెంచుకోవాలి, టోపీ పెట్టుకోవాలని? ఎక్కడ చెప్పట్లేదు. అదే టైంలో మోదీ గారు చేశారనుకోండి, ఒక టీకా పెట్టుకొని డైలీ తిరుగుతున్నారు. మన దగ్గర తెలంగాణలో చాలామంది నేతలు కాంగ్రెస్ వైపు ఉన్న వాళ్ళు కూడా టీకా పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకునిగా ఎవరు రారు బయట. అంటే మీరు హిందూ కల్చర్ ఇంపోజ్ చేస్తున్నారందా? ఎందుకంటే మళ్ళీ బ్రాహ్మణికల్ పైట్రాకి అది ఇదని చెప్తారు. జేఎన్యూ లాంటి వాళ్ళు, మన దగ్గర హెచ్సియూలో ఉన్న ముందు ఉన్న ఎఫ్లూలో ఉన్న వాళ్ళందరూ, జాదవ్పూర్ యూనివర్సిటీ. ఇది కాదు. ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్. ప్రాబ్లమ్ ఈజ్ మీరు మైగ్రేషన్ని ఇగ్నోర్ చేశారు, లోకల్ పాపులేషన్ని తినేశారు. వాళ్ళు వచ్చి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని మార్చారు, వాళ్ళ గవర్నమెంట్ ఉంచుకున్నారు. 3 సార్లు మమతా బెనర్జీ అక్కడ గెలవడం ఫస్ట్ టైం యూ కెన్ అట్రిబ్యూట్ టు యాంటీ సిపిఎం యాటిట్యూడ్. ఓకే, విసుక్కుపోయిన అక్కడున్న ప్రజలు ఎవరికైనా ఇద్దామని చెప్పి మమతా బెనర్జీ చేసింది. దాని తర్వాత ఆమె టాలీ పెంచుకుంటూ పోతుంది. 2015 ఉంది ఇప్పుడు టాలీ ఆమెది. బీజేపీకి అప్పుడు 77 ఉండే, ఇప్పుడు 65 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు కొంతమంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు పార్టీ నుంచి. ఆలోచించండి, వై షీ ఈస్ పానికింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ దిస్. సో సర్ దెబ్బకి 1 కోటి మందిలో కనీసం 60-70 లక్షల మంది వెళ్ళిపోతారు. మినిమం తక్కువ చెప్తాను నేను. అదే, సో 60 లక్షల్లో 70 లక్షల్లో కనీసం 80% ఈవిడ ఓటర్స్ ఉంటారు. ఉంటుంది 100%. మీకు బహుశా నిన్న చెప్పుంటాను నేను ఈ ఫిగర్ మీకు. మమతా బెనర్జీ టీఎంసీకి లాస్ట్ టైం 2,89,00,000 అనుకుంటాను. ఎగ్జాక్ట్, ఐ మైట్ బీ రాంగ్ బై కపుల్ ఆఫ్ ల్యాక్స్ హియర్ ఆర్ దేర్. 2,89,00,000 మంది ఓట్ చేశారు లాస్ట్ టైం టీఎంసీకి. బీజేపీకి 2,29,00,000 మంది. అంటే ఒక డిఫరెన్స్ 60 నుంచి 70 లక్షలు వస్తుంది. సో ఇప్పుడు ఆ వర్రీ అంతా ఈ 60-70, నేను చెప్పిన 20-70 దగ్గర సాగుతుంది. ఇప్పుడు మీరు బీహార్ గురించి చెప్తూనే ఉంటారు, నెక్ టు నెక్ వచ్చేసారు బీజేపీ. బీహార్ ఎలక్షన్ గురించి చెప్పిన దాంట్లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. ఎస్ఐఆర్ చేసిన ప్లేస్లో 5 స్థలాల్లో 4 బీజేపీ గెలుచుకున్నారంటే ఎన్డీఏ గెలుచుకున్నారని చెప్పి ఒక ఫిగర్ తీసుకొచ్చారు. నేను దాని తర్వాత హిందూ వాళ్ళు చేసిన ఒక స్టడీ చూసాను, ఇంకెవరు చూడక్కర్లేదు మీరు. హిందూ, విచ్ ఈస్ అ ప్రో చైనా న్యూస్ పేపర్, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మౌత్ పీస్, వాళ్ళకి స్టడీ చేశారు. మీరు చూడాలి, మీకు లింక్ పంపిస్తాను. మీరు చాలా బాగా చేశారు వాళ్ళు. దాంట్లో వాళ్ళు ఏం కంపేర్ చేశారంటే మ్యాక్సిమం డిలీషన్ జరిగిన ప్లేసెస్లో ఎవరు గెలిచారు. అక్కడ మ్యాక్సిమం డిలీషన్ జరిగిన ప్లేస్లో ఒక 5, 6, 7 హైయెస్ట్ ప్లేస్ తీసుకున్నా. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, బీజేపీ వాళ్ళు గెలిచారు, ఆర్జేడీ వాళ్ళు గెలిచారు. నాట్ ఓన్లీ బీజేపీ. దాని తర్వాత మిడ్ లెవెల్కి వచ్చారు. అక్కడ ఇక్కడ కాకుండా కొంచెం 1,00,000 మంది, 50,000 మంది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ తీసేసిన, లేకుండా 20,000 మంది తీసేసిన, అందరు గెలిచారు దాంట్లో. ఏమైందంటే ఫేక్ ఓటర్స్ తీసేసినప్పుడు, చనిపోయిన వాళ్ళ ఓటర్స్ తీసేసినప్పుడు, డూప్లికేట్ ఓటర్స్ తీసేసినప్పుడు యాక్చువల్ ఓటర్స్ ఓటేసారు ఈసారి. దానికోసం పర్సంటేజ్ పెరిగింది చూడండి. కారణాలు అదనమాట. సో మొత్తం దాని ప్రకారం వాసుదేవన్ గారు, ఇది ఒక మంచి లెసన్. ఇది నెల్లీ మ్యాసకర్ అని చెప్పి మన దగ్గర ఉన్న ప్రేక్షకులు కూడా ఒకసారి గూగుల్ చేసుకోండి. తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా తెలుసుకోవాలి సార్, ఎందుకంటే తెలుగు ఛానల్ కూడా చెప్పావు మీకు. కొన్ని జనరేషన్స్కి తెలియవు. ఈ వృత్తిలో ఉంటూ ఇన్నాళ్ళు పట్టింది తెలుసుకుంటాను. 4,000 మందిని ఒక్కరోజు
4 గంటలు 5 గంటల సేపట్లో మొత్తం చంపేశారు. మామూలు నరమేధం కాదు కదా సార్. ఇట్ వాజ్ అ మ్యాసకర్. వీ మైట్ డిసగ్రీ. ఓకే, వాళ్ళు కొంతమంది అంటారు ముస్లిమ్స్ కదా, వాళ్ళకి అట్లా కావాల్సిందే ఇదంతా అంటారు. ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. అట్లా అంత ఘోరంగా చంపడం అంటే ఇట్ వాజ్ లైక్ ఎన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. చూసుకుంటూ ఊరుకున్న గవర్నమెంట్ హితేశ్వర్ సైకియా గవర్నమెంట్. సిఆర్పిఎఫ్ని లోపల పోనీయకుండా, విలేజ్ లోపల పోనీయకుండా ఆపింది లోకల్ పోలీస్. ఇండియన్ ఆర్మీని బార్డర్ దగ్గర ఆపుకున్నది అస్సాం గవర్నమెంట్. దానికోసం ఇవ్వాలైనా ఒక క్లోజర్ అంటారు ఇంగ్లీష్లో మనం. అప్పుడు చనిపోయిన వాళ్ళ చుట్టాలు ఉన్నారో లేదో, జనరేషన్ పోయింది. అప్పుడు 40 ఏళ్ళ పై మాట, 43 సంవత్సరాల తర్వాత మనకు తెలియదు అసలు అలా చనిపోయి ఉంటారని కూడా తెలిసి ఉండకపోవచ్చు. మీరు ఒక కమిషన్ని అపాయింట్ చేసినప్పుడు మీరు ఆ కమిషన్ రిపోర్ట్ పబ్లిక్ చేయాలి కదా, చేయలేదు. ఎందుకు? మీకు భయం ఉండే హితేశ్వర్ సైకియాకి, ఇందిరాగాంధీకి. దట్ ఆ రిపోర్ట్ బయటకు వస్తే నిజంగా బయటకు వచ్చేస్తుంది, అందరికి ప్రజలకు తెలిసిపోతుంది. ఇన్ని సంవత్సరాలు ఆసాం పరిపాలించిన వాళ్ళు వీళ్ళు. హితేశ్వర్ సైకియా నుంచి, తరుణ్ గొగోయ్ నుంచి వీళ్ళందరూ ఆసాం రూల్ చేశారు. ఆ రిపోర్ట్ పబ్లిక్ చేయలేదు వీళ్ళు. అండ్ డెఫినెట్లీ వాసుదేవన్ గారు, దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ మేజర్ ఇంపాక్ట్ ఈ ఎలక్షన్లో. రాబోయే ఎలక్షన్లో ఈ రిపోర్ట్, ఇప్పుడున్న అసెంబ్లీ టేబుల్ మీద ఉన్న రిపోర్ట్ని పబ్లిక్ అయిపోయింది ఆల్రెడీ, దాన్ని అప్లోడ్ చేయాల్సిందే. ఐ ఆల్సో రిక్వెస్ట్ హిమంత బిశ్వ శర్మ గారు దట్ ఆ రిపోర్ట్ ఆయన చేస్తారనుకుంటున్నాను, చేయాల్సింది. ఒకసారి టేబుల్ మీద పెట్టేస్తే ఎనీ ఎమ్మెల్యే చర్చ జరగాలి, ఎనీ ఎమ్మెల్యే కెన్ యాక్సెస్ ఇట్. అంటే ఒకటే అనొచ్చు, కాంగ్రెస్ గతంలో జరిగిన ఊచకోతల గురించి ప్రస్తావన చేయడం బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకొస్తుంది. గుజరాత్ ఏంటండి మళ్ళీ? కశ్మీరీ మీద అత్యాచారం జరిగిన కశ్మీరీ పండితుల మీద వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పారు? అది చాలా పాత కేసు, ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? కశ్మీరీ పండితుల్ని అక్కడ టార్గెట్ చేసి చంపినప్పుడు కాశ్మీర్లో లక్షల మంది అక్కడి నుంచి పారిపోయి వచ్చారు ఇక్కడికి. అనదర్ నెల్లీ మ్యాసకర్ వుడ్ హ్యాపెండ్ ఆ టైంలో. ఎవరండి అప్పుడు ఎందుకు చేయలేదు? జగన్మోహన్ గవర్నర్గా ఉన్నారు, కరెక్ట్, ఆయన మీద వేసేస్తారు అన్ని, జగన్మోహన్ చేశాడని చెప్పి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు ఉన్నారు ఆ టైంలో? వీళ్ళేం చేశారు? దానికన్నా ముందున్న గవర్నమెంట్ ఏం చేశారు? మస్జిద్ నుంచి చెప్పారు కదా, ఐదర్ కన్వర్ట్, ఫ్లీ ఆర్ డై అని చెప్పి ఉర్దూలో చెప్పారు. మీరు రిలీజియన్ కన్వర్ట్ చేసుకోండి, లేకుంటే పారిపోండి, లేకుంటే చంపేస్తాం. చాలామంది ఈ పండితులను చంపారు అక్కడ. ఇవాళ దాకా వాళ్ళు తిరిగి వెళ్ళలేదు చాలామంది. దాంట్లో 95-96% మంది తిరిగి వెళ్ళలేదు. గవర్నమెంట్ ఈవెన్ దో గవర్నమెంట్ మేము మీకు ఇల్లు, వాళ్ళ ఇల్లు అంతా వాళ్ళు వచ్చి లోకల్స్ వచ్చి ఆక్యుపై చేసుకున్నారు. అక్కడ ఇంకో రిలీజియన్ వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకున్నారు. ఏంటంటే ఇది భారతదేశంలో ఉందా, కాశ్మీర్ ఇంకెక్కడ ఉందా? ఎందుకు జరిగింది ఆ రోజు? నెల్లీ మీరు గుజరాత్తో కంపేర్ చేస్తే, ఎస్ మీరు మోదీ గారిని ఎంత అక్యూజ్ చేస్తున్నారు, గుజరాత్లో జరిగిన దానికన్నా పెద్ద అత్యాచారం దానికన్నా చాలా సంవత్సరాల ముందు నెల్లీలో జరిగింది, 4 దశాబ్దాల ముందు. దానికి ఆన్సరబుల్ ఉన్నది కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడున్న రాహుల్ గాంధీ నేను అప్పుడు పుట్టనే లేదు అది ఏదైనా ఎక్స్క్యూజ్ చేస్తే కూడా యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ హ్యాపెండ్ దెన్. ఇప్పుడు మీరు ఆర్ఎస్ఎస్ గురించి చెప్తుంటారు కదా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆ టైంలో స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేదని. ఎవరే కల్చరల్ ఆర్గనైజేషన్, వాళ్ళు పొలిటికల్ ఆర్గనైజేషన్ కాదు. దాని తర్వాత మేము బ్యాన్ చేసాం, వాళ్ళు 3 సార్లు బ్యాన్ చేసి ఏమైందండి, మళ్ళీ లిఫ్ట్ చేయాల్సి వచ్చింది కదా బ్యాన్. కోర్టుకి వెళ్ళి వాళ్ళు బ్యాన్ ఇప్పించుకుని వాళ్ళు రివర్స్ చేసుకున్నారు. ఇది మీరు ఒక పర్టికులర్ కమ్యూనిటీని మీరు కాపాడుకోవడానికి ట్రై చేసిన ప్రయత్నాలతోనే ఇది జరిగింది నెల్లీ మ్యాసకర్. ఇది మర్చిపోకూడదు. దిస్ ఇస్ ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా నెల్లీ మ్యాసకర్ గురించి, నెల్లీ ఊచకోత గురించి తెలియని వాస్తవాలు, తెలియని నిజాలు, ఇప్పుడు ఈ జనరేషన్కి తెలియని విషయాలన్నీ సురేష్ కొచ్చెటిల్ గారు షేర్ చేశారు. ఒక గోద్రా ఊచకోత గురించి మాట్లాడుకుంటున్నాం, మోదీని తప్పుపడుతున్నాం. అండ్ హౌ అబౌట్ నెల్లీ ఊచకోత గురించి ఎవరు బాధ్యత తీసుకుంటారు, లేకపోతే అప్పట్లో అటు రాష్ట్రంలోనూ ఇటు కేంద్రంలోనూ ఏలిన కాంగ్రెస్ ప్రభువుల వారసులు దానికి బాధ్యత తీసుకుంటారా అనేది సురేష్ కొచ్చెటిల్ గారి ప్రశ్న. హిమంత బిశ్వ శర్మ సరైన సమయంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చి అస్సాం అసెంబ్లీలో ఆ రిపోర్ట్ని టేబుల్ చేశారు. సో రేపు మా పబ్లిక్ డొమైన్లో దొరుకుతుంది, చర్చ మొదలవుతుంది. ఈ అక్రమ వలసలు మనం దగ్గరుండి మనం పోరాటం చేసి మన సైనికుల ప్రాణాలు అర్పించి వారికి దేశం ఇప్పిస్తే, ఇవాళ అదే దేశాధినేత లాబీయింగ్ చేసుకొని నోబెల్ బహుమతి తెచ్చుకున్న యూనస్ మహమ్మద్ ఏమంటారండి, మీ పీక పిసికేస్తే మీకు దిక్కు మొక్కు ఉండదని. ఆయన పీక పిసికేసే ముందరే 22 కిలోమీటర్లు దాటి 220 కిలోమీటర్లలోకి భారత సైన్యం వెళ్తే బంగ్లాదేశ్ ఉంటుందా? సరిహద్దుల్లో వ్యాపారం చేసుకోవడానికి బంగ్లాదేశ్కి అవకాశం ఉంటుందా?
ఈ ప్రశ్నలు కూడా అంతర్జాతీయ సమాజం ఈరోజు యూనస్ మహమ్మద్ని ఈ అంతర్జాతీయ సమాజం ఈ ప్రశ్నలతోటి ఆయన్ని నిలదీస్తుంది. ఆయన దగ్గర సమాధానాలు లేవు. సో చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ కన్నిటికీ సమాధానాలు ఇవ్వటానికి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని హీ వాజ్ జస్ట్ కేర్ టేకర్. ఆయనేమి ఎలాంటి రాజ్యాంగపరమైన హక్కులు లేవు. ఆయన వెళ్ళి జీపింగ్ తోటి డిన్నర్ చేసో లంచ్ చేసో అక్కడి నుంచి 10 రూపాయలు జేబులో వేసుకుని వచ్చి మాట్లాడే మాటలకు విలువ ఎంత? అంతర్జాతీయ సమాజంలో మరి నిలదీస్తే ఏ బోనులో నుంచుంటాడు యూనస్ మహమ్మద్? ఆయనతో పాటు ఇక్కడ ఇలాంటి అక్రమ వలసదారులని దగ్గరుండి ప్రోత్సహించి గొడుగులేసి మరీ తీసుకొచ్చి ఓట్లు వేయిస్తున్న మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా దీనికి జవాబు చెప్పాలి. ఆమె ఒక్కతే కాదు, అంతకుముందు పరిపాలించిన కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూడా ఆమె తర్వాత వరుసలో వచ్చి నుంచొని జవాబులు చెప్పాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు.